మిగిలిన సిబ్బంది పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తా. అందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు. డాక్టర్ డే గురించి బ్రహ్మాండంగా మన డాక్టర్ జాహ్నవి గారు యాంకర్కు తలదన్నేలాగా చెప్పారు. అలాగే డాక్టర్ చక్రి గారు కూడా మంచి ప్రోగ్రామ్కి యాంకరింగ్ చేసినట్టుగా మనం మా టీవీ యాంకరింగ్ చేసినట్టు చేశారు. ఇద్దరు కూడా బాగా చేశారు. ఐ అప్రిషియేట్. కాలేజ్ అంటే నాకు అంటే కాలేజ్ అంటే ఉత్సాహం ఉండాలి, కాలేజ్ అంటే కాలేజ్ కల్చర్ రావాలి. అలా బాగుంది. ఐ లైక్ ఇట్. పోతే బీసీ రాయ్ గారి గురించి చెప్పడానికి ఏం లేదు, ఇంటర్నెట్లో ప్రమాణంగా చదువుకోవచ్చు. అయినప్పుడు కూడా చెప్పారు, డాక్టర్లు పెద్దలంతా బీసీ రాయ్ గారి గురించి చెప్పారు. డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటున్నామని చెప్పారు. ఈరోజు డాక్టర్స్ గురించి చెప్పారు. ఇక్కడ మిగతా విషయాలు మాత్రమే నేను మాట్లాడతాను. నాకున్న అదృష్టం ఏమిటంటే నేను డాక్టర్ అయి ఉండడం. అఫ్కోర్స్ నేను మీలాగా పెద్ద డాక్టర్ అవ్వాలని ఎంబీబీఎస్ చేసి పెద్ద డాక్టర్ అవ్వాలని కోరిక ఉండే, కానీ నాకు అప్పుడు సీట్ రాలేదు. డెంటల్లో సీట్ వచ్చింది, డెంటిస్ట్ అయినాను. నిరాశ పడలేదు, అంతే. డెంటిస్ట్ అయ్యాను, నిరాశ పడలేదు. దాంట్లో ఎదగడానికి ప్రయత్నం చేసినాను. మా ఫాదర్ టీచర్గా ఉండే, ఆయనకి ప్రైవేట్ కాలేజీల్లో చేర్పించేంత స్తోమత లేకుండే. అందువల్ల ఆయన ఏదో గవర్నమెంట్ కాదు, నేను ఎంబీబీఎస్ చేర్చు నాన్న అంటే కూడా లేదురా మన దగ్గర అంత డబ్బులు లేవు, నువ్వు బీడీఎస్తో సర్దుకోవాలి జీవితంలో, ఏ రంగం అయితేనేమి దాంట్లో రాణించవచ్చు అని చెప్తా ఉన్నాను. సరే నాన్న నాకు స్ఫూర్తి, నాకు అన్నీ ఆయనే. నా గురువు అయినా, నన్ను కొట్టి నేర్పించింది ఆయనే, నాకు దైవమైన ఆయనే, నాకు సర్వస్వం ఆయనే అని నమ్మినాను. ఆయన సరే చెప్పాడు కదా అని నేను డెంటల్లో సర్దుకుపోయినా. ఉస్మానియాలో సీటు, బీడీఎస్ తర్వాత ఎండిఎస్ చేయమన్నాడు, ఎండిఎస్ చేశాను. తర్వాత క్లినిక్ పెట్టాల్సి వస్తే తిరుపతి మంచిది, నాకు తిరుపతికి ఏమి సంబంధం లేదు. చాలా మంది అంటారు నాకు తిరుపతి అనుకుంటారు, చిత్తూరు అనుకుంటారు, అట్లా అంటారు. నాకు తిరుపతికి ఎటువంటి సంబంధం లేదు. ఎవరో మీలాంటి పెద్దలు, నా పక్కన కూర్చున్న శ్రీరాములు లాంటి వాళ్ళు, శ్రీరాములు నాయకులు లాంటి వాళ్ళు, లేకపోతే మినిస్ట్రీ మేడం లాంటి వాళ్ళు ఎవరో చెప్పారు, అయ్యా తిరుపతిలో ప్రాక్టీస్ భలే ఉంటుందంట అని చెప్పారు. ఒక సూట్ కేసు తీసుకొని వెళ్ళి నేరుగా తిరుపతిలో దిగేసి మొదటి క్లినిక్ మొదలు పెట్టాను. కరెక్ట్గా 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, ఇట్లా ఉంటే ప్రాక్టీస్ చేస్తా చచ్చిపోతానని క్లారిటీ వచ్చింది నాకు. అలా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, ఏదో పోవాలని అనుకున్నాను. అట్లా కాదు, నేను బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. రోజుకు అప్పట్లో ఒక 70 వాకింగ్స్ ఉండేవి, 70 ఓపీ ఉండేది నాకు. విపరీతంగా బిజీ ప్రాక్టీషనర్గా ఉండేవాడు. రాత్రికి రాత్రి నేను మా నాన్నను పిలిచి, నాన్న నాకు నేను మళ్ళీ హైదరాబాద్ పోతా. ఎందుకు హైదరాబాద్? లేదు నేను కంపెనీ స్టార్ట్ చేస్తాను, నేను కంపెనీ స్టార్ట్ చేసి ఎక్స్పాన్షన్ చేస్తా. మా నాన్న టీచర్ ఆలోచనలు ఉంటాయి కదా, భయం ఉంటుంది. నీకైనా పిచ్చా, బాగా ఉన్నావు, బాగా సంపాదించుకుంటున్నావు, ఎందుకు నీకు ఇప్పుడు కంపెనీ ఎందుకు, ఎక్స్పాన్షన్ ఎందుకు అని తిట్టాడు. లేదు నేను పోతాను. ఇంట్లో వారం రోజులు గొడవ తర్వాత సరే పోయి చూసి రాబో అన్నాడు. మళ్ళీ అక్కడ సూట్ కేసు తీసుకెళ్ళి మళ్ళీ హైదరాబాద్లో పడ్డాను. హైదరాబాద్లో కూర్చొని పార్థా డెంటల్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ స్టార్ట్ చేసినాను. అందరూ నవ్వారు, ఇదేంది ఇట్లా జైలు పెడతారంట, అదంటే ఆ కల్చర్ లేదు. 2008లో సరే మొదలు పెట్టాను. ఇంకా వెనక్కి చూడలేదు. ఒక క్లినిక్ నుంచి 135 క్లినిక్ల వరకు వెనక్కి చూసుకోకుండా ప్రయాణం చేసినాను. 13 సంవత్సరాల ప్రయాణంలో ఎంతో మంది మీలాంటి డాక్టర్లు, గొప్ప డాక్టర్లు సలహాలు సూచనలు తీసుకొని అక్కడెక్కడ వెళ్ళి నన్ను నేను ఎడ్యుకేట్ చేసుకుని ప్రయత్నం చేశాను. మళ్ళీ నాకు అనిపించింది, అది ఇట్లా ఉంటే ఈ కంపెనీలు ఇట్లా పడి చచ్చిపోతాను కాదు, ఇంకేమైనా చేయాలి జీవితంలో, ఏదైనా చేసుకోవాలా అనే కోరిక వచ్చింది. సరే రాజకీయాల్లోకి వెళ్ళాల్సిన సందర్భం. రాజకీయ
రాజకీయాల్లో అయితే వైడ్ స్కోప్ ఉంటుంది చేసుకోవడానికి. ఇప్పుడు నేను డాక్టర్గా ఉంటే మహా అంటే కొంతమంది మీలాంటి డాక్టర్లు నా చుట్టూ ఉంటారు. నా దగ్గర ఇప్పుడు 340 మంది డాక్టర్లు పనిచేస్తారు మా కంపెనీలో, 1100 మంది ఉద్యోగస్తులు. సో వీళ్ళని కాదని ఇంకేదైనా పెద్ద నా పరిధిని పెంచుకోవాలనుకున్నాను. దానికి రాజకీయాలు సరైన వేదిక అనుకున్నాను. నరేంద్ర మోదీ గారి నీతి నిజాయితీ, ఆయన చేసే విధానం, ఇవన్నింటి కూడా అట్రాక్ట్ అయ్యి భారతీయ జనతా పార్టీలు అందరూ నవ్వుకున్నారు, పక్కపక్క నవ్వారు. మా ఇంట్లో కూడా ఏదో పిచ్చా నీకు, ఆ పార్టీలో ఈ పార్టీలో చేరలేను, బీజేపీలో చేరడం ఏంటారా, అసలు ఎప్పుడైనా నీ జీవితంలో రాజకీయం పుంజుకుంటారా, అసలు నువ్వేమైనా అవుతావా అసలు అన్న. లేదు నేను నరేంద్ర మోదీ గారి శిష్యుడిగానే చేరతానని చెప్పాను. నరేంద్ర మోదీ గారి శిష్యుడిగా భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నాను. చేరిన 4 నెలల్లో నన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నియమించింది. 4 నెలలు. ఆ 4 నెలలు నేను పనిచేసిన విధానం చూసి వీడైతే సూటబుల్ అని ఉపాధ్యక్షుడిని చేశారు. ఎలక్షన్లు వచ్చినాయి, 6 నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. నువ్వు కర్నూలు ఎంపీగా పోటీ చేయాలా అని చెప్పారు. ఏమంటే నేను పోటీ ఈ టైంలో అయితే లేదు, నువ్వు సూట్ అవుతావు, పోటీ చేయాలా. కర్నూలులో పోటీ చేశాను. ఒకే ఒక ఆంక్ష పెట్టాను మా పార్టీకి, ఏమంటే నేను పోటీ చేస్తాను కర్నూలుకి, కాకపోతే నా ప్రచారానికి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ రావాలా అని చెప్పాను. సరే పోవన్నారు. ఇచ్చిన మాట ప్రకారంగా నేను 2019లో కర్నూలు ఎంపీగా పోటీ చేసేటప్పుడు నరేంద్ర మోదీ గారు నా ప్రచారానికి వచ్చి పెద్ద సభ చేశాను. అయినా నేను చిత్తుగా ఓడిపోయినా. నాకేం పెద్ద అనిపించలే. నాకు ఓడిపోతానని తెలిసే చేశాను ఇవన్నీ కూడా. ఓడిపోయినాను. ఓడిపోయిన వెంటనే మళ్ళీ ఒక 4 నెలలకి నువ్వు స్టేట్లో బాగా పనిచేసావు, జాతీయ స్థాయిలో పనిచేయాల్సి ఉంది భారతీయ జనతా పార్టీలో, నీకు జాతీయ కార్యదర్శిగా ఓబీసీ మోర్చా అనే బీసీ సమస్యలను చూడమని నాకు పిలుపు వచ్చాయి. నేను దేశమంతా ఎక్కడ తిరుగుతానండి, ఈ కంపెనీ ఒకటి, ఇప్పుడే ఒకటి, ఈ ఎలక్షన్లో కంటెస్ట్ చేసి నష్టపోయినా ఒకటి, లేదు నువ్వు పని చేయాలా. సరే అని జాతీయ కార్యదర్శిగా మా గురువు నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి డాక్టర్ కె లక్ష్మణ్ గారు హైదరాబాద్లో ఉంటారు. ఆయన చైర్మన్గా, నేను సెక్రటరీగా, మరింత మిగిలిన వాళ్ళ కమిటీతో నేను ఢిల్లీలో బాధ్యత తీసుకున్నాను. వివిధ రాష్ట్రాల్లో తిరిగి బీసీల సమస్యల మీద అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి లేదా పార్టీకి నివేదించే కార్యక్రమాలు. దాంట్లో నేను బిజీగా అన్ని రాష్ట్రాలు తిరిగే అవకాశం దొరికింది నాకు. ఇలా జరుగుతుండగానే నరేంద్ర మోదీ గారు నాకు మరొక అవకాశం ఇచ్చినారు. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రతిష్టాత్మకమైనటువంటి రక్షణ రంగానికి సంబంధించినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా నిన్ను అపాయింట్ చేస్తున్నామని ఒక ఇంటిమేషన్ ఇచ్చినారు. అది మామూలుగా చివరి అంకంలో ఇస్తారు, రాజకీయాలు పడిపోయిన తర్వాత చివరి అంకంలో ఇస్తారు, వయసు దాటిన తర్వాత ఇస్తారు. అనుభవంతో కూడుకున్న పనిని ఇంకోటి రకరకాలుగా పెద్ద సేవ చేస్తే ఇస్తారు. నాకు అవకాశం 4 అపాయింట్ చేశారు. 4లో నేను అత్యంత చిన్నవాడిని, మిగతా వాళ్ళంతా 80 సంవత్సరాలు దాటిన వాళ్ళే. మేము ఆ పని ఏమిటంటే భారత రక్షణ రంగానికి సైనికుల కోసం 345 వస్తువులు తయారు చేస్తాం, ప్రోడక్ట్స్ తయారు చేస్తాం. మిజైల్స్, రాడార్స్, మెషిన్ గన్స్, ట్యాంకర్స్, దాంట్లో ఎలక్ట్రానిక్స్, దాంతోపాటుగా సబ్మెరైన్స్, ఇవన్నీ కూడా మేము తయారు చేస్తాం. అవి 14 ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇండియాలో. ఆ 14 ఫ్యాక్టరీల్లో మనము ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఆ కంపెనీలో యాక్ట్ చేయాల్సి వస్తుంది, దాన్ని పర్యవేక్షించాల్సి వస్తుంది. ఈ పని నాకు ఇచ్చారు. అయిన తర్వాత సరే ఆ పని చేస్తుండగానే మళ్ళీ ఎన్నికలు, 2 ఏళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ఎన్నికలు. చాలా నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ఆ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో నన్ను ఎందుకు పెట్టారా? నేను డెంటిస్ట్గా, ఒక డాక్టర్గా మిమ్మల్ని ఎవరన్నా డిఫెన్స్ లో పడేస్తే పిచ్చి పడుతుంది. ఆ టెక్నాలజీ మనకు అర్థం కాక, ఆ టెక్నాలజీని అర్థం చేసుకోలేక చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే పెద్ద పెద్ద తెలియని విషయాలు ఉంటే మీకు కూడా తెలుసు. తెలియని విషయాలు ఎవరంటే సులభంగా మనల్ని మోసం చేస్తారు.
ఒక స్పెషాలిటీ వాళ్ళు పక్క స్పెషాలిటీలో చూడటానంటేనే భయం. పక్క స్పెషాలిటీ వాడు నీకేం తెలియదులే అంటాడు. అట్లాంటిది మనల్ని డాక్టర్ తీసుకెళ్ళి డిఫెన్స్లో వేస్తే ఎలా ఉంటుంది? గందరగోళంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా నేను రాత్రి పగలు చదివి నేర్చుకున్నాను. ట్యాంకర్ అంటే ఏంటి, మిజైల్ అంటే ఏంటి, రాడార్ అంటే ఏంటి, స్నీకర్ అంటే ఏమిటి, ఆ విచిత్ర పదాలను నేర్చుకుని అప్పట్లో 2 సంవత్సరాల కిందట సర్వేలెన్స్ రాడార్ సిస్టమ్ అని భారతదేశం తయారు చేసింది. అంటే భారతదేశాన్ని చుట్టూ కూడా ఒక ఎలక్ట్రానిక్ కంచె కట్టాం మేము. ఫిజికల్ కంచె కాదు, ఎలక్ట్రానిక్ కంచె కట్టాం. అన్ని కోస్టల్ ఏరియాస్ని కలుపుతూ, పక్కన ద్వీపాలని కలుపుతూ, చీమ చిట్టుకుమన్నా సరే భారతదేశంలో అప్రమత్తమయ్యేలాగా ఎలక్ట్రానిక్ కంచె కట్టారు. ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్. ఆ ప్రాజెక్టు బ్రహ్మాండంగా నడుస్తా ఉంది. దాన్ని నేను ఛాలెంజింగ్ గా తీసుకుని చాలా బాగా స్టడీ చేశాను దాన్ని. అలాగే భారతదేశం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మీరు నమ్ముతారో లేదు, 2014 నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యే సమయానికి మన సైనికులు వేసుకునే బట్టలు కూడా మనం బయట దేశాల నుంచి తీసుకొచ్చేవాడు. చిన్న బుల్లెట్ తెచ్చినా బయట నుంచి తెచ్చుకునేవాడు. అదే ఈరోజు 2024 సంవత్సరానికి 10 సంవత్సరాలు దాటిన తర్వాత మనం సుమారుగా 130 వస్తువుల్ని బయట దేశాలకు అమ్ముతాం. పూర్తిగా బయట నుంచి మన దేశానికి వచ్చే రక్షణ వస్తువులు పూర్తిగా తగ్గిపోయాయి. దానికి నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం బాగా సీరియస్గా తీసుకున్నారు. దాన్ని పర్స్యూవేట్ చేసే అవకాశం, దాని దగ్గర నుండి చూసి దాన్ని అబ్జర్వ్ చేసే అవకాశం నాకు దొరికింది. ఇవన్నీ కూడా జీవితంలో వచ్చిన ఎక్స్పీరియన్సెస్. ఇవి జరుగుతాం, ప్రశాంతంగా జీవితం గడుస్తూ ఉంది కదా అనుకునే సందర్భంలో ఎలక్షన్లో మళ్ళీ నేను ఎంపీగా పోటీ చేస్తానండి, నేను ఢిల్లీలో పనిచేస్తానన్నాను. పొత్తు వచ్చింది. పొత్తులో మాకు ఎంపీ టికెట్లు 6 వచ్చినాయి, రాయలసీమలో రాలేదు. నన్ను ఎక్కడో చోట అకామిడేట్ చేయాలన్న ఉద్దేశంతో ఆదోరికి పోయి ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు. మళ్ళీ సూట్ కేసు తీసుకున్నాను. సూట్ కేసు తీసుకోవడం అలవాటు పడ్డామండి. ఎక్కడ పంపిస్తే అక్కడ పోవడానికి అలవాటు పడ్డామని మళ్ళీ వచ్చి ఆదోలో దిగాను. 28 రోజుల్లో మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా మేము నిలబడాము. ఇది బ్రీఫ్గా నా చరిత్ర. నా చరిత్రను ఎప్పటికప్పుడు ఓపెన్ గా ప్రజలకి చెప్పడం నాకు ఇష్టం. ఎందుకంటే దాపరికం లేని అత్యంత నిజాయితీతో కూడినటువంటి నా ప్రయాణాన్ని నేను చాలా సంతోషంగా చెప్పుకుంటాను. ఒక డాక్టర్గా మనం ఎన్నో కళ్ళు కంటాం, ఏదో విధంగా ఎదగాలని కోరుకుంటాం, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటాం. సేవ డాక్టర్గానే కాదు, ఎన్నో రకాలుగా. ఈరోజు పొద్దున మేడం గారికి నేను ఇద్దరం గ్రీవెన్స్ సెల్లో కూర్చున్నాం. ఆర్టీఓ ఆఫీస్లో మేడం గారు నేనే ఇన్వైట్ చేశాను, మీరు ఇన్వైట్ చేయలేదు తెలుసా మీకు? మేడం గారు కూర్చుంటే, మేడం ఈరోజు మధ్యాహ్నం ప్రోగ్రామ్ ఉంది మేడం, మీరు కూడా తప్పనిసరిగా రండి అని మేడం గారిని నేను ఇన్వైట్ చేశాను. మేడం గారిని ఇన్వాల్వ్ చేయాలి, వెనకాల ఆఫీస్లో అడ్మినిస్ట్రేషన్లో కూర్చోబెడితే ఎక్కడ ఉన్నా సరే లోపల ఉన్న ఒక డాక్టర్ పీకుతా ఉంటాడు. మీలాంటి గొప్ప డాక్టర్లను చూసినప్పుడు నా జీవితంలో ఏదో కోల్పోయినాననే బాధ నాకు ఉంటుంది ఎప్పుడు. అరే నేను ప్రాక్టీస్ చేయలేకపోయినాను, నేను ట్రీట్మెంట్లు చేయలేకపోయినాను, పేషెంట్లకు దూరమైనాననే బాధ నా గుండెల్లో ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటుంది. ఎంత అడ్మినిస్ట్రేట్ చేసినా ఏం చేసినా ఇది తీరని లోటు నా జీవితంలో. డాక్టర్గానే ఎక్కువగా ఆనందపడతాడు. డాక్టర్ ఎమ్మెల్యేగా కూడా అంత ఆనందపడకపోవచ్చు, నాకు తెలియదు. ఇంకే పదవి వచ్చినా అంత ఆనందం ఉండదు. డాక్టర్గా ఉండడానికి ఇష్టపడతాడు. కానీ నాకు దేవుడు దూరం చేశాడు, ఆ వృత్తిని దూరం చేశాడు, ప్రాక్టీస్ని దూరం చేశాడు. అయినా ప్రజలకి ఇంకో రకంగా సేవ చేయాలన్న నా ఆకాంక్షని దగ్గర చేసినాడు. ఎమ్మెల్యేగా అయ్యాను మీ అందరి ఆశీస్సులతో. ఆదోని ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉండాలా. 2,50,000 మంది ఎప్పుడూ లేని విధంగా చరిత్రను తిరగరాస్తా 18,500 మెజారిటీతో అత్యధికంగా నన్ను గెలిపించినారు. నాకు ఆదోని టికెట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకోరు కానీ ఇంకా అందరూ చెప్పారు, అది అసలు గెలిచే సీటే కాదు, ఎందుకు పోతున్నావు అక్కడికి, వద్దని చెప్పు అని చెప్పారు. కానీ అసలు భారతీయ జనతా పార్టీ గెలవదు
ఎట్టి పరిస్థితుల్లో అనుకున్నటువంటి నియోజకవర్గంలోకి వచ్చి ఇదే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చి వాళ్ళందరి ఆశీస్సులు తీసుకొని అత్యధిక మెజారిటీతో గెలవడం అన్నదే ప్రజాస్వామ్యం విలువలకి గొప్ప ఉదాహరణగా నేను ఎప్పుడు చెప్తాను. గెలిచిన తర్వాత మరింత ప్రజలకు దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తాం నిరంతరం. మా అమ్మ అంటది, ఈరోజు పొద్దున లేచి 8 గంటలకు ఫోన్ చేసింది. ఆమె అంటది, నీ జీవితంలో కష్టాలు తగ్గలేదురా అంది. ఏమమ్మా అన్న, నువ్వు అప్పుడు అట్లే పని చేయ, నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు అప్పుడు అట్లే పని చేస్తావు, ఇప్పుడు అట్లే పని చేస్తావు, ఎమ్మెల్యే అయితే కొంచెం ఎంజాయ్ చేయాలి కదప్పా అని. నా జీవితంలో అది రాసి పెట్టలేదమ్మా అని చెప్పాను నేను. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నేను రోజు 15 గంటలు పని చేస్తున్నాను మీతో పాటుగా. పొద్దున 8 గంటలకు వస్తాను ప్రజల సమస్యలు తినడానికి, రాత్రి 11 అవుతా ఉంది. వందల సంఖ్యలో ప్రజలు వస్తారు, రకరకాల సమస్యలు చెప్తారు, అవన్నీ వినాలి, వీలైనంత వరకు కూడా వాటిని నోట్ చేసుకుని క్లియర్ చేయాలి. ఇవన్నీ నా ముందున్నటువంటి లక్ష్యాలు. ఇంకొక నాకు ఛాలెంజ్ ఏంటి, జీజీహెచ్ అన్న సమస్య కానీ లేదా హాస్పిటల్స్ అన్న సమస్య కానీ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటుంది? ఒక డాక్టర్ ఎమ్మెల్యే అయినాడు కదా అంటే హాస్పిటల్ గొప్పగా చేసేస్తాడు కదా, హాస్పిటల్ సర్వీస్ బాగా ఇంప్రూవ్ అవుతాయి కదా అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా ఉండవా? చెప్పండి చెప్పండి సార్, అమ్మా చెప్పండి, ఉంటాయా ఉండవా? జనాల కోరికలు ఇప్పుడు నిన్న కూడా ఒక మీటింగ్లో చెప్తా ఉన్నా, ప్రజల కోరికలు అనంతం, ప్రజల కోరికలు అనంతం, అవకాశాలు లిమిటెడ్గా ఉంటాయి, సోర్సెస్ లిమిటెడ్గా ఉంటాయి. ఇప్పుడు మనము ఇదే బిల్డింగ్ని ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి ఇచ్చేస్తే వాళ్ళు యూజ్ చేసి దీంట్లో జనరేట్ చేసేటువంటి రెవెన్యూ డిఫరెంట్గా ఉంటుంది. 4 అంతస్తుల బిల్డింగ్ని 58 మంది డాక్టర్లు, దాంట్లో 6 మంది ప్రొఫెసర్లు, 7 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, మిగిలిన వాళ్ళ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, దాంతోపాటు మరి నర్సింగ్ స్టాఫ్, దాంతోపాటు మిగిలిన స్టాఫ్, ఇంతమందిని ఎవరికైనా కార్పొరేట్ హాస్పిటల్కి ఇస్తే ఆ కనెక్టివిటీ, ఆ క్రియేటివిటీ, ఆ రెవెన్యూ జనరేషన్ డిఫరెంట్గా ఉంటుంది. మరి అదే మనం చేస్తే ఆ రకమైనటువంటి నిరంతరం ఇదిగో ఈ మీడియా వాళ్ళు ఏదో ఒకటి చెప్తా ఉంటారు, మీడియా వాళ్ళకి ఏదో ఒకటి మనం చేసేవి కనపడతా ఉంటాయి. నేను వాళ్ళని తప్పను, వాళ్ళు కనబడతా ఉంటాయి, కనబడుతుంటే వాళ్ళు రాయాలి, వాళ్ళు కనబడుతుంటే వాళ్ళు వీడియోలు తీయాలి, పెట్టాలి ప్రజల మధ్య. అలాగే ప్రజలు నిరంతరం నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తారు, నిరంతరం ఎక్కడికో పోయి గ్రీవెన్స్ మేడం చెప్తా ఉంటారు, ఇంకోటి ఇట్లా చెప్తా ఉంటారు. మేడం ఎండ ఉంది ఈ పక్కనండి, ఇట్లా కూర్చోండి మేడం, మీరు కుర్చీ పక్కనే నిరంతరం చెప్తాం. సో ప్రజలకి మనకున్న లిమిటేషన్స్ అర్థం కావు. డాక్టరు ఇంత పెద్ద హాస్పిటల్ ఇంత జీతం ఇచ్చేశారు అంటే వాళ్ళు అనుకుంటారు డాక్టర్ అద్భుతాలు చేసేయాలని కోరుకోవడం తప్పేమీ లేదు. కానీ మెడికల్ కాలేజ్ సంబంధించిన ఇష్యూస్లో కానీ ఇక్కడ హాస్పిటల్లో ఉన్న లిమిటేషన్స్ ప్రజలకు అర్థమవుతాయా అంటే అర్థమయ్యే అవకాశాలు తక్కువ. మనం వాళ్ళకందరికీ మన లిమిటేషన్స్ ఇవి చెప్పుకుంటా పోతే కూడా సాటిస్ఫాక్షన్ రాదు. తప్పనిసరిగా మార్పు కనిపించాల్సిందే. ఎందుకు? నాకు మార్పు అనే పేరు మీద ఓటేశారు ప్రజలు. మీరు గమనించలేదు, ఓటేసిన దగ్గర నుంచి నేను ఎప్పుడన్నా పోయి నాకు పోలింగ్ అయిన తర్వాత కూడా నేను బైక్ వేసుకుని తిరిగినాను ఈ ఊర్లో అంతా. తిరిగినప్పుడు ఎవరికి ఓటేశారు, నాకు ఓటేశారంటే వాళ్ళు సెకండ్ ఇచ్చి ఇట్లా కోరుతారు, కోకి మార్పు కోసం వేసామంటే అంటారు, నీకు ఓటేసామని లేవాడు. మార్పు 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 అని మానవులోకి పోయి బ్రహ్మాండంగా గుద్దారు. నేను బాక్సులు ఓపెన్ చేసినప్పుడు మాకు 19 రౌండ్లు కౌంటింగ్ ఉంటుంది. 19 రౌండ్ల కౌంటింగ్లో కేవలం 3 అంటే 3 రౌండ్లో నాకు తక్కువ ఓట్లు వచ్చినాయి. ప్రతి ఒక్క రౌండ్లో కూడా అట్లా 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 మెజారిటీ పెరుగుతా ఉంది. వీళ్ళంతా కూడా నేను పోలింగ్ అయిన మరుక్షణం చెప్పినా, పోలింగ్ అయిన మరుక్షణం చెప్పినా నేను గెలుస్తామని. ఇక్కడ మా పార్టీ నమ్మలేదు, ఇంకోరు నమ్మలేదు, గెలిచే అవకాశమే లేదు ఆందోళనలో అన్నారు. లేదండి నేను గెలుస్తా ఉన్నానండి, నా మాట వినండి. నేను పోలింగ్ బూత్లకి వెళ్ళిన సందర్భంలో పోలింగ్ బూత్ విజిట్ చేస్తాను కదా, ఆ సందర్భంలోనే ప్రజలు ఇట్లా పిచ్చేసి చెవులో మార్పు అనేది
ఏలు గోకేది మార్పు అనేది, పక్కన ఉంటూ మార్పు అనేది, ఇదేదో భయంకర వైరల్ జరుగుతా ఉంది అనే విషయాన్ని నేను అప్పుడే గమనించి చెప్పినా. సో స్పష్టంగా ప్రజలు మార్పు కోసం ఓటేసినారు నాకు. సో నేను ఈ ఊర్లో చూపించాల్సింది మార్పు. మిగతా పక్కన పెట్టండి, నేను బయట ఏం చేస్తాను, బయట ఏ రకంగా నేను మార్పు తెస్తాను. ఈరోజు షరాఫ్ బజార్లో ట్రాఫిక్ ని ఒకవైపునే ఉండాలా స్ట్రిక్ట్ గా, రెండో వైపున ట్రాఫిక్ కనపడితే ఎత్తుకోండి వెహికల్స్ అని నేను చెప్పాను ట్రాఫిక్ పోలీస్. అదొక మార్పు, ఈ రోజు నుంచి జరిగే మార్పు. నేను ఈ ఆదూరు ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ₹1 లంచం తీసుకోవాలని చెప్పాను. అదొక మార్పు. ఇంకా నడుస్తుంది కొద్దిగా ఈ ఊర్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా నడుస్తుంది. గూండాయిజం ఉండదు, బెదిరింపులు ఉండవు, కబ్జాలు ఉండవు అని చెప్పినాను. అదొక మార్పు. ఇలా ప్రతి ఒక్క చోట ఒక మార్పు తీసుకురావాలని రాత్రి పగలు పనిచేస్తాం. అదే సందర్భంలో ఇక్కడున్న హాస్పిటల్స్ లో మార్పు తేవాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతాం. మార్పు తేకపోతే నేను ఫెయిల్ అవుతాను. నా గ్రాఫ్ ఇట్లా పెరిగిందో, మార్పు రాకపోతే ఊర్లో నా గ్రాఫ్ అట్లాగే పడిపోతుంది. నా జీవితంలో నేను ఏమీ ఆశించలేదు. ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడాలనుకున్నాను, మనస్ఫూర్తిగా తెగించి పనిచేయాలనుకున్నాను. ప్రజలు నన్ను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఆశీర్వదించినారు. తెగించి పనిచేస్తాను, ఎక్కడ కాంప్రమైజ్ కా. మొన్న సారు మెడికల్ కాలేజ్ పొద్దున మాట్లాడినా, సార్ మెడికల్ కాలేజ్ ఏమైంది, అయిపోయిందండి అన్నారు. ముందు రోజు అనుకుంటా, ముందు రోజు మెడికల్ కాలేజ్ పర్మిషన్ వచ్చేసినట్టే సార్ అన్నారు. నేను గంతులు వేసాను, అబ్బా మెడికల్ కాలేజ్ వచ్చి నేను ప్లాన్లు వేసుకుంటా. మెడికల్ కాలేజ్ వస్తే ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, అది చేస్తాను, ఇది చేస్తాను. నేను ప్లాన్లు వేసుకోండి, మీరు వేసుకున్నారు లేదు, నేనైతే ప్రమాణం ప్లాన్లు వేసాను. నెక్స్ట్ డే వచ్చి తుస్సు అని గాలి తీసేసారు. సార్ లేదని పూర్తిగా లేదని చెప్పారన్నారు. కంగారు పడిపోయాను. కంగారు పడిపోయి వెంటనే మా హెల్త్ మినిస్టర్కి ఫోన్ చేశాను. అవియన్స్ లో పెట్టారు. అలాగే మా హెల్త్ మినిస్టర్తో మాట్లాడారు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి 3 వారాల సమయం ఇవ్వండి, ఏదో రకంగా మేనేజ్ చేస్తాం. నిన్న కూడా పద్మాకర్ గారు వచ్చారు. పద్మాకర్ గారు వస్తే చెప్పారండి, సార్ ఏదో రకంగా ఎక్కడో చోట ప్రొఫెసర్లు పట్టుకొని వద్దామండి, ఏదో మేనేజ్ చేసి మెడికల్ కాలేజ్ తెచ్చుకుందామండి. చాలా కీలకమైనండి, ప్రెస్టీజియస్ అండి. 100 మంది స్టూడెంట్లు వస్తే కలకలాడతామంటే ఆదోని, దాని ద్వారా ఎంతో అభివృద్ధి చెందుతుందండి అని ఆయన కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆయన కూడా పనిచేస్తా ఉన్నాడు. పెద్దలందరూ కూడా రాత్రి పగలు పనిచేస్తా ఉన్న ఆస్పెక్ట్ లో హోప్ఫుల్లీ ఈసారి అడ్మిషన్ రావడానికి మనం అందరూ కలిసి ఏదో రకంగా ప్రయత్నం చేయాలి. స్టాఫ్ లేదంటున్నారు, మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు స్టాఫ్, బయట ఉంటారు ఎక్కడో చోట. వాళ్ళకు ₹1 ఇచ్చైనా సరే ఇక్కడ తెచ్చుకోవడానికి, టెంపరీగానే ఇక్కడ తెచ్చుకోవడానికి మీరందరూ కృషి చేయాలని, మీరందరూ కూడా మీ కాంటాక్ట్స్ ఉపయోగించాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను. కాకపోతే హాస్పిటల్ నడపడంలో క్లారిటీ, 750 మంది వాకింగ్లు వస్తా ఉన్నారు అని చెప్తా. దాంట్లో సుమారుగా 60 నుంచి 70 అడ్మిషన్లు అవుతాయి రోజుకి అని చెప్తా ఉన్నారు. ఇన్పేషెంట్లు అందరూ కూడా 250 మంది మినిమం ఉంటున్నారండి ఏ టైంలో ఉన్నా సరే అని చెప్తా ఉన్నారు. ఇంకా స్టాఫ్ కొరత ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే ఆనందం. ప్రజలు వింటారా ఇవన్నీ? మీరు చెప్పండి సార్. సార్ మా దగ్గర నర్సింగ్ స్టాఫ్ లేరండి, నేను లిస్ట్ లో చూసాను 200 మంది ఉన్న నర్సింగ్ స్టాఫ్ లో 13 మంది నేను చూపించారు, నాకు 14 మంది చూపించారు. నా గుండె జల్లు మంది. 200 మంది పని 14 మంది నర్సింగ్ స్టాఫ్ ఎలా చేస్తారండి? పోయి నర్సింగ్ కాలేజీ నుంచి ఏమన్నా వస్తున్నారు. ఇవన్నీ నా దగ్గర నర్సింగ్ స్టాఫ్ లేదండి, ఫండ్స్ లేవండి, మెయింటెనెన్స్ లేవండి, అది లేవండి, ఇవన్నీ అయితే ప్రజలు వింటారండి. వాళ్ళకి కావాల్సింది మాత్రం మార్పే. పార్సార్ వచ్చాడు మార్పు కావాలి, పార్సార్ వచ్చాడు మార్పు కావాలి. ఇంతకు మించి ప్రజలు ఆలోచన చేసే పరిస్థితిలో లేరు. సో నాకు కానీ మీకు కానీ ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, ఉన్న రిసోర్సెస్ తో ఉన్న పరిస్థితుల్లో భయానకమైనటువంటి కష్టాల మధ్య కూడా మార్పు చూపించాల్సిందే, వేరే ఆప్షన్ లేదు అని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎవరైనా చెప్పినా వినే పరిస్థితిలో ప్రజలు ఉండరు. ప్రజల వైపు నుంచి నాకు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. నాకు ఒత్తిడి ఉంటే నేను ఎవరి మీద ఆ ఒత్తిడి పెట్టాలి? మళ్ళీ మీ మీదే ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తాం. ఇప్పటిదాకా పని మొదలు పెట్టలే. సరే డాక్టర్స్ కొంచెం రిలాక్స్ అవ్వని లేని వాళ్ళని కేకులు ఈకులు పెట్టుకున్నారు, అయిపోయిన రేపటి చేద్దాం ఈ పని అనుకుంటా ఉన్నా.
రేపు నుంచైనా సరే నేను మీ మీద కొంత ప్రెషర్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి. దీనికి ఇక్కడ ఉన్న లోటుపాట్లకు మీకు తెలియంది కాదు, మీరే కదా ఉంటారు కాబట్టి మీకు తెలియంది కాదు. ప్రజలకు సమస్యలు తగ్గించి ప్రైవేట్ హాస్పిటల్స్ వాటికి నేను చెప్పను, ప్రైవేట్ హాస్పిటల్ కాంపిటేటివ్గా మనం చేసేస్తామండి, వాళ్ళకంటే బ్రహ్మాండంగా మనం నేను అట్లా కూడా ఏమీ. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే అంతకంటే మంచి స్పెషలిస్ట్ ఇక్కడ కూర్చొని ఉన్నారని మాత్రం గట్టిగా చెప్తాను. ఏమనుమానం లేదు. బయట క్లినిక్స్ హాస్పిటల్స్తో పోల్చుకుంటే స్టేజ్ మీద కూర్చొని కానీ స్టేజ్ ముందు కూర్చున్నటువంటి డాక్టర్లు స్పెషలిస్టులు చాలా గొప్పవాళ్ళు అయి ఉంటారు అని నా ఆలోచన. నేను ఇంకా ప్రైవేటు ఇక్కడ బయో నర్సింగ్ హోమ్స్ వాళ్ళని సాయంకాలం కలుస్తాను, ఒక టైం ఇచ్చినాను 8 గంటల తర్వాత. అప్పుడు వాళ్ళని చూసినప్పుడు నాకు ఇక్కడ కూర్చోగానే అనిపించడం మాత్రమే చెప్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూసిన తర్వాత ఏంటో మళ్ళీ ఆలోచన చేస్తాను. ఏది ఏమైనా సరే మనకున్నటువంటి అపారమైన స్కిల్స్ని, ఆలోచన విధానాన్ని, ఉన్న పరిస్థితుల్ని, అరాకొర ఉన్నటువంటి సదుపాయాలని, అది కూడా చెప్పాలి. మీకు బ్రహ్మాండమైన సదుపాయాలు ఉన్నాయంటే నేను నమ్మను. ఒక డాక్టర్కి అన్ని చేతికి ఇస్తేనే చేయగలడు. అన్ని చేతికి ఇవ్వకుండా ఒక్క నాలెడ్జ్ మాత్రం తన చేతిలో ఉంటే చేయడం కష్టమే, నాకు తెలుసు. బట్ ప్రయత్నం జరగాలి. మీరేం ఎక్విప్మెంట్ కొనుక్కొని మీ దగ్గర పెట్టుకోలేరు, సాధ్యం కాదు. ఇచ్చిన ఎక్విప్మెంట్తో, ఇచ్చిన మెటీరియల్తో ట్రై చేస్తారు. ఒకటి మాత్రం గట్టిగా నమ్మగలుగుతాను, ఒకటి మాత్రం గట్టిగా చెప్తాను, ఎక్కువ సమయాన్ని ఇవ్వగలం పేషెంట్కి. 280 మంది ఇన్ పేషెంట్స్, 750 మంది అవుట్ పేషెంట్స్, సబ్ డివైడెడ్ బై 58 డాక్టర్స్. ఒక్కొక్క డాక్టర్ ఎంతమంది పేషెంట్ ట్రీట్ చేయగలడో లెక్క పెట్టుకోండి మీరు. పెద్ద టార్గెట్ ఏం కాదు, పెద్ద కష్టమేం కాదు, తక్కువ సంఖ్యలో ఏమీ లేదు. మీరు ప్రాపర్గా సబ్ డివైడ్ చేస్తే కూడా 30 నుంచి 40 మంది క్లయింట్స్ పర్ డే మనం సులభంగా ట్రీట్ చేయగలం. కొన్ని డిపార్ట్మెంట్లు ఎక్కువ ఉంటారు, కొన్ని డిపార్ట్మెంట్లు తక్కువ ఉంటారు. క్లినికల్స్లో బ్రహ్మాండంగా ఉంటుంది, నాన్ క్లినికల్స్లో కొంత తేడా ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా టైం ఇవ్వగలిగితే మనం తప్పనిసరిగా ప్రజలను సాటిస్ఫై చేయడం సాధ్యము. ఒకే ఒక రిక్వెస్ట్ నాది, మార్పు కావాలి. మీరు ఎన్ని రోజుల్లో మార్పు ఇస్తారని సూటిగా అడుగుతా ఉన్నాను. ఎక్కువ సమయం కూడా ఇవ్వలేను, నాకున్న పరిస్థితులు అనుకూలించవు. నన్ను నేను నిరూపించుకోవాలి. మీరు పని చేయకుండా హాస్పిటల్లో నేను పని చేసి నిరూపించుకోవడం సాధ్యం కాదు కదా. మీ పని. ఇప్పుడు నేను ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాను, గ్రీవెన్స్ సెల్కి వెళ్ళాను, మేడం గారు ఉన్నారు. పొద్దున పోయి గ్రీవెన్స్ సెల్లో అందరినీ పరిచయం చేసుకుంటా ఉన్నా. మేడం గారి ఫోన్ నెంబర్ అట్లాగే తీసుకొని నోట్ చేసుకున్నాను నేను. అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ వాళ్ళు వీళ్ళు ఒక 20 మంది ఆఫీసర్లు ఉంటే అందరినీ చేసుకొని వచ్చిన వాళ్ళ కష్టాలు వింటా ఉన్నాం అందరూ. సమయం ఉన్న పరిస్థితుల్లో, ఉన్న సర్కమ్స్టెన్సెస్లో ఏం బెస్ట్ ఇవ్వగలమో అక్కడ ఇస్తాం. సో నేను డాక్టర్ టీమ్గా మిమ్మల్ని లీడ్ చేస్తున్నటువంటి బ్రహ్మాండమైన సీనియర్లు శ్రీరాములు గారు ఓ పక్క, రామచంద్ర నాయక్ గారు ఓ పక్క, అలాగే వాణిశ్రీ మేడం గారు ఓ పక్క, మిగతా ప్రొఫెసర్లంతా ఓ పక్క, బ్రహ్మాండమైన లీడర్షిప్. కానీ టైం ఇవ్వాలి, అన్కాంప్రమైజ్డ్ టైం ఇవ్వాలి. ఒక్క టైం ఇస్తే సరిపోతుందా అంటే, టైం ఇస్తే సొల్యూషన్ రాకపోవచ్చు, కానీ టైం ఇస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది. కొన్ని చోట్ల డాక్టర్కి రిస్క్ తీసుకోవడం ఇష్టం. నేను కూడా డాక్టర్గా రిస్క్ తీసుకోవడం ఇష్టం నాకు. కొన్నిసార్లు రిస్క్ తీసుకోవాలి. కొన్నిసార్లు పేషెంట్లని ట్రీట్ చేసే సందర్భంలో కొంతమందికి ప్యాషన్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్క అడుగు ముందుకు వేయాలి. ఇదే సందర్భంలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, చూడండి, మిమ్మల్ని వేధించే భయం ఏదన్నా ఉంటే, మిమ్మల్ని వెంటాడేటువంటి మెమోలు అవయవ ఏమన్నా ఉంటే, డిపార్ట్మెంటల్ సమస్యలు ఉంటే, పొరపాటుగా మీ ఎఫర్ట్స్ని సరిగా అర్థం చేసుకుని మీడియా మీ గురించి రాస్తే
మీ పైన ఆఫీసర్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే తప్పనిసరిగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు ఒక అడుగు ముందుకు వేయండి, రిస్క్ తీసుకోండి. ఒక పేషెంట్ని కాపాడడం రిస్క్. ఒక పేషెంట్ తీసుకుంటాము, రిస్క్ తీసుకోవాలి. పేషెంట్ కొన్నిసార్లు పోతాడు, వెంటనే దాని మీద కథనాలు వస్తాయి మన మీద. పేషెంట్ నిర్లక్ష్యం వల్ల పోయినాడు, అది ఇది ఇట్లా అయింది, అట్లా అయింది, అది లేదు ఇది లేదు వస్తాయి. అవన్నీ కన్విన్స్ చేసుకునే బాధ్యత నాది. వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళు ఒక పరిధి దాటి ఒక అడుగు ముందుకేసి రిస్క్ తీసుకున్నారని ఎంతమందికి అర్థమవుతుంది. అది నేను నచ్చ చెప్పగలను, మీడియాకి నచ్చ చెప్పగలను, మీ పై ఆఫీసర్లు నచ్చ చెప్పగలను. ఒక ఊరిలో మిమ్మల్ని కొట్టడానికి వస్తే, మేము దాడి చేయడానికి వస్తే నేను ఆపగలను, మీకు అడ్డంగా నిలబడగలను, మిమ్మల్ని రక్షించుకోగలను. కానీ రిస్క్ తీసుకోవాల్సింది మీరే కదా. ఇన్ని రోజులు మీకు ఆ పరిస్థితి లేకపోయి ఉండొచ్చు. నాకు తెలియదు మీరు ఎన్నిసార్లు ఎమ్మెల్యే గారితో కూర్చున్నారో ఇంతకుముందు, ఎన్నిసార్లు నేరుగా మాట్లాడగలిగే పరిస్థితి ఉందో నాకు తెలియదు. కానీ నేను ఈరోజు ఎమ్మెల్యే కాకుండా మీ జూనియర్గా, మీ సీనియర్గా, మీ కొలీగ్గా, మీతో పాటు ఒక డాక్టర్గా, ఆదోని వాసిగా తప్పనిసరిగా పీరియాడికల్గా మీతో టచ్లో ఉంటాను. ఏదో ఒక మీటింగ్ అయిపోయి మీరు అనుకుంటున్నాను ఈరోజు డాక్టర్స్ డేకి వచ్చాడు, నెక్స్ట్ డాక్టర్ డేస్కి వస్తాడు అనుకుంటున్నాను. నేను ఆ టైప్ కాదని ఒకసారి దయచేసి మీకు విన్నవించుకుంటా ఉన్నా. నేను వీలైతే ప్రతి 10 రోజులకు ఒక డాక్టర్స్ డే జరుపుతాను, కేక్ లేకుండా. ఆ రోజు కేకులు ఉండవు, కేకులు లేకుండా డాక్టర్స్ డే అని మీ వెంటబడి సతాయించి నా కంపెనీని ఎలా ఇంప్రూవ్ చేశాను, ఒక క్లినిక్ నుంచి 135 క్లినిక్లు ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాను. ఈరోజు నేను ఆ కంపెనీకి రిజైన్ చేశాను. మీకు తెలిసే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ కంపెనీకి చైర్మన్గా ఉండకూడదు అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తించవు. కాబట్టి ఆ కంపెనీకి రిజైన్ చేసి మా అమ్మగారిని దానికి చైర్మన్గా పెట్టాను. అదే మా అమ్మ 10వ తరగతి చదువుకుంది. తెలుగులో సంతకం పెడుతుంది చాలాసార్లు, ఒక ఇంగ్లీష్లో కూడా వచ్చాను కట్టడం. ఎప్పుడన్నా పెద్ద డాక్యుమెంట్ అంటే ఇంగ్లీష్లో పెడుతుంది. ఆవిడ చైర్మన్గా చేసి వెనక నుంచి నడుపుతానులేమ్మా, డాక్టర్లు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారని ఆవిడ్ని చైర్మన్గా పెట్టి నేను పూర్తి స్థాయిలో ఆదోని ఎమ్మెల్యేగా ఒకే ఒక ఉద్యోగాన్ని చేస్తాను. నాకు వేరే పని లేదు. ఆదోనిలో ఉన్నంతసరికి నాకేమైనా పని ఉంటుందా? హైదరాబాద్లో ఉన్నాను అనుకోండి, పార్లమెంటల్ చైర్మన్ గాను ఇంకోటి గాను ఢిల్లీ పోయినారు అనుకో, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో వరకు ఏదో ఉంటుంది. ఆదోనిలో ఉంటే నాకేం పని ఉంటుంది? ఎమ్మెల్యే పని ఒకటే ఉంది. కాబట్టి పొద్దున 8 గంటల నుంచి రాత్రి 11 దాకా ఎమ్మెల్యే పని చేస్తాం, ఇంకో పని చేయను. అంతసేపు ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఈ హాస్పిటల్ని 4 సార్లు మీ ముందే తిరుగుతాను. మీరు చూడండి కావాలండి, ఇక్కడ ఈ కిటికీలో చూస్తే కూడా కనబడుతుంది. మీ సౌండ్ వస్తుంది కదా, పైన పోతుంటది కదా, ఎవరో పోలీస్ పోతా ఉంటుంది కానీ చూడండి కావాలంటే 4 సార్లు ఇదే రోడ్లో తిరుగుతాను నేను. నాకంత లీజర్ టైం ఉంది ఆదోన్లో. కాబట్టి హాస్పిటల్కు పీరియాడికల్ గా వస్తాను నేను. ఒకసారి చెప్పి వస్తాను, ఒకసారి చెప్పకుండా కూడా వస్తాను. తప్పుగా అనుకోవద్దండి, చెప్పకుండా వస్తాను ఎందుకు, ఇన్స్పెక్షన్కి వస్తావా, సడన్ విజిట్కి వస్తావా, అట్లాంటివి నాకు అట్లా ఉద్దేశం. నేను ఎవరినైనా గౌరవించే వ్యక్తిని. ఏ ఆఫీసర్నైనా, ఏ డాక్టర్నైనా, ఏ హోదాలో ఉన్నా సరే ఎవరిని చులకనగా మాట్లాడను, ఎవరిని తక్కువగా చూడను. అందరినీ గౌరవించుకునే స్వభావం ఉన్నది. మీ అందరినీ గౌరవిస్తాను. ఈ ప్రజల ముందు మిమ్మల్ని పల్లెత్తు మాట అనను. మళ్ళీ చెప్తాను, ప్రజల ముందు మిమ్మల్ని తులనడను, పల్లెత్తు మాట అనను. మీ గౌరవాన్ని బ్రహ్మాండంగా కాపాడుతాను. డాక్టర్లైనా, నర్సింగ్ స్టాఫ్ అయినా, ఇంకోరైనా సరే నెత్తిన పెట్టి చూసుకుంటాను, పని చేయిస్తాను. పని మీ టైం తినేస్తాను. మీరు హాయిగా పొద్దున వచ్చేసి హాయిగా 2 గంటలకు వెళ్ళిపోతే చాలు అనే పరిస్థితుల్లో నుంచి మెల్లిమెల్లిగా కొంచెం స్ట్రెచ్ చేయిస్తాను, కొంచెం ఎక్కువ పని చేయిస్తాను. నేను లాస్ట్ టైం 2-3 సార్లు కూడా చూశాను. హాస్పిటల్ అంబియన్స్ మారాలి, దాంట్లో కూడా మార్పు రావాలి. హైజీన్లో కానీ, మీ డ్రెస్సింగ్లో కానీ. నాకు చాలా మంది ఆపరాలు వేసుకుని కనపడలే.
వచ్చిన తర్వాత నేను 2 సార్లు వచ్చాను ఇక్కడికి. డాక్టర్ ఎవరో పేషెంట్ ఎవరో తెలియదు. ప్రొఫెసర్లు మాత్రమే ఆపరాలు వేసుకోవాలందో, నర్సింగ్ స్టాఫ్ మాత్రమే ఆపరాలు వేసుకోవాలందో నాకు తెలియదు. మరి సో డ్రెస్ కోడ్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలి సార్. ఉందా మీకు డ్రెస్ కోడ్? ఉందా సార్? ఉంది కదా. నేను నా దగ్గర పనిచేసే 346 మంది డాక్టర్లకి తప్పనిసరిగా డ్రెస్ కోడ్ ఉండాలని నమ్ముతాను నేను. స్క్రబ్స్ మీదే ఉండాలి ట్రీట్మెంట్ చేసినంతసేపు అని నమ్మేవాడిని. ఇక్కడ మీరు స్క్రబ్స్ వేసుకుంటారా లేదా అని నేను అడగను కానీ, బట్ సమ్ డ్రెస్ కోడ్ అట్లీస్ట్ ది ఆప్రాన్, అట్లీస్ట్ ది స్క్రబ్, అట్లీస్ట్ ది డాక్టర్ బై లుక్ ఇది హాస్పిటల్ లాగా కనిపించాలి, బాగా మెయింటైన్ చేస్తున్నటువంటి హాస్పిటల్ లాగా కనిపించాలి, డాక్టర్ లాగా కనిపించాలి, డాక్టర్ సమయం ఇవ్వాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనం మార్పు తీసుకురాగలం విజిబుల్గా. ఇవన్నీ వేసుకుంటే మార్పు వచ్చేస్తుంది అంటే రాకపోవచ్చు. మీరు చేసే పని వల్లే మార్పు వస్తుంది, బట్ విజిబుల్ చేంజ్ కూడా కావాలి కదా. కాబట్టి దయచేసి ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా. ఇప్పుడు మా హెల్త్ మినిస్టర్గా మా సత్యకుమార్ గారు, అంటే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, మేము 8 మందిని గెలిచాం. 175 నియోజకవర్గాల్లో 10 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ నుంచి 8 మంది గెలిచినాం. 8 మందిలో ఒకరికి మంత్రి పదవి ఇచ్చారు. ఆయనే డాక్టర్ సత్యకుమార్ గారు ధర్మవరం నియోజకవర్గాన్ని ఇచ్చి ఆయన మనకి హెల్త్ మినిస్టర్గా ఉన్నాడు. పూర్తి స్థాయి సహకరిస్తాడు. ఇంకొక అవకాశం చూడండి, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు, మీకు గుర్తుండే ఉంటది, ఎన్నికల సందర్భంలో ఈ రోజు సాయంకాలం 5 గంటలకి ఎన్నికల కోడ్ ముగుస్తుంది, ప్రచారం ముగుస్తుంది అన్నప్పుడు 3 గంటలకు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నికలను వదిలిపెట్టి నా కోసం ఆధునిక హెలికాప్టర్ వేసుకొని వచ్చినటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. కలిసి వచ్చే అంశాలు. నేను అందుకనే మెడికల్ కాలేజీలో కాన్ఫిడెంట్ గా ఉన్నాను. సార్ ఏదో ఒకటి చేద్దాం, సార్ ఏదో ఒకటి చేద్దాం అని చెప్పడానికి కారణాలు ఇవే. నేను సత్యకుమార్ గారితో మాట్లాడినాను, జగత్ ప్రకాష్ నడ్డా గారు వాళ్ళ పిఏతో మాట్లాడినాను, నాకు ఈ అవసరం కావాలని చెప్పాను. మీ పని మరి మీరు చేయండి, 2-3 డేస్ తర్వాత అప్డేట్ చేయండి అన్నారు. నేను ఆ పనిలో ఉన్నాను. చూద్దాం, దేవుడి దయ నుంచి స్టాఫ్ దొరికి అన్ని పరిస్థితులు అనుకూలిస్తే తప్పనిసరిగా మెడికల్ కాలేజ్ తెచ్చుకోవాలని నమ్మకం నాకు. సో ఈ రకమైనటువంటి పాజిటివ్ అంశాలనే. రెండవది, అన్నిటికంటే మీకు ముఖ్యమైనది, మీలో ఒకటిగా ఉండి ఒక డాక్టర్గా ఉన్న ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడం, మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన పరిస్థితుల్లో ఉండడం. నేను మళ్ళీ చెప్పాను, ఏ రోజు డాక్టర్ని నేను తిట్టను, ఏ రోజు డాక్టర్ని ఏమీ అన్ను, పబ్లిక్లో అసలు అన్ను. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. చాలా మందికి చులకన భావం ఉంటుంది డాక్టర్. నేను కూడా చూశాను. ఒకసారి నేను ఇంకొక పొలిటీషియన్తో ఎక్కడో గుంటూరు దగ్గర ఒక హాస్పిటల్కి వెళ్తే అతని డాక్టర్లతో అదేంది ఇట్లేదంటే అరుస్తావాడు. నేను మళ్ళీ చెప్పాను, కారెక్కిన తర్వాత చెప్పాను, అయ్యా మీ అందరికంటే చాలా విలువైన గొప్ప ప్రొఫెషన్ డాక్టర్ ప్రొఫెషన్. మీరేం చదువుకుంటారో తెలియదు కానీ మేము 10 గంటలు 15 గంటలు చదువుకుంటే తప్ప అనాటమీ ఫిజియాలజీ అర్థమై వచ్చేది కాదు. డాక్టర్ ప్రొఫెషన్ చేయాలంటే జీవితంలో ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది. మీరు దయచేసి డాక్టర్ అట్లా అనడం నాకు నచ్చలేదు అని మొహమ్మద్ చెప్పాను. ఆయన నాకంటే సీనియర్ పెద్ద ఆయన. సారీ చెప్పాను, హర్ట్ అయినట్టున్నావు, ఏమనుకోవద్దు అయ్యా. అలా డాక్టర్లు అంటే గౌరవం ఉండాలని కోరుకునే వ్యక్తిని. అదే సందర్భంలో డాక్టర్లు కూడా ఎలా తయారంటే మాకు ఎట్లా గౌరవం లేదు కాబట్టి మేము ఇలాగే వ్యవహరిస్తాం అనే పద్ధతిలో నుంచి లేదు దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దచ్చు అనే ఆలోచనలోకి రావాల్సిందిగా ఈ 58 మంది డాక్టర్లని. అలాగే నర్సింగ్ స్టాఫ్ తక్కువగా ఉంది. మీకు నిజంగా చేతులు ఎత్తి మొక్కాలి. 200 మంది చేసే పని 18 మంది ఎలా చేయగలుగుతారు? నిజంగానే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నాకు నిజంగా మీ పట్ల 10 రెట్లు గౌరవం పెరిగింది. మీరు ఎంత పని చేస్తుంటారో అనే భావన వచ్చింది. వీళ్ళని తొందరగా నర్సింగ్ స్టాఫ్ని ఎలా రిక్రూట్ చేసుకోవాలా ఏమిటనే దృష్టి పెడదాం.
ఆల్టర్నేటివ్గా నర్సింగ్ స్కూల్స్కి పర్మిషన్లు ఎక్కువ తెస్తే కూడా 2 సంవత్సరాల్లో ఆ స్టాఫ్ అంతా మన దగ్గరికి వస్తారు ట్రైనింగ్ కాబట్టి పెద్ద ఎత్తున నేను డిఎంహెచ్ఓ గారితో మాట్లాడతాను, మేడం గారు మీరు కూడా మాట్లాడండి. నర్సింగ్ స్కూల్స్ పర్మిషన్లు ఎన్ని అడిగితే అన్ని ఇచ్చేద్దామండి. దాంట్లో సంపాదన కంటే మేడం స్కూల్ నడుపుతున్నామనే భావన, దానికి పెద్ద సంపాదన రాదు. కాబట్టి మన నర్సింగ్ స్కూల్స్ కానీ పారామెడికల్ ఇన్స్టిట్యూట్లు ఎవరు అప్లై చేసినా 6 రోజుల్లో టకటకగా ఇచ్చేసామనుకోండి మేడం, దాని ఫ్రూట్స్ ఎప్పుడు చూస్తామంటే 3 years తర్వాత చూస్తామా. విపరీతంగా నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు ట్రైనింగ్ వస్తూ ఉంటారు, ఎంఎన్టీలు వాళ్ళు వీళ్ళు వచ్చి పడతా ఉంటారు, టెక్నీషియన్లు అంతా వచ్చి పడతా ఉంటారు. వాళ్ళ కోసమైనా సరే మన దగ్గర స్టాఫ్ రిక్రూట్మెంట్ బ్రహ్మాండంగా వస్తుంది. సో వీటన్నిటిని కొంచెం ప్లాన్డ్గా చేసుకుందాం మేడం. మీరు కూడా సహకరించండి, నాకు సలహాలు సూచనలు ఇవ్వండి, ఏమేమి చేయగలము. ఇంకోటి ఆరోగ్యశ్రీ ఆదాయం పెరగాలి. పూర్తిగా ప్రభుత్వం మీద ఆధారపడితే కూడా ఇబ్బంది. మన హాస్పిటల్ రెండింటికి కూడా ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీలో డబ్బులు ఇప్పుడు కాకపోయినా ఒక 6 నెలల తర్వాత వస్తాయి. ఆరోగ్యశ్రీ కేసులను పెంచుకోవాలి. ఇంతమంది స్పెషలిస్టులు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆరోగ్యశ్రీని మనం యూటిలైజ్ చేసుకోగలిగితే గవర్నమెంట్ రెవెన్యూని రెగ్యులర్గా వచ్చే ఫండ్స్ స్కీమ్స్తో పాటుగా ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే ఇన్కమ్ని కూడా చేసుకోవచ్చు. ఇన్ కేసు ఆరోగ్యశ్రీలో అందరికి ఇచ్చే కంటే కూడా మనం ఇమీడియట్గా తెచ్చుకోవడానికి నేను కావాలంటే కొంచెం హెల్ప్ చేయగలను. అంటే గట్టిగా మనం విజయవాడలో కూర్చొని ఆ పని చేయొచ్చు. ఆరోగ్యశ్రీ సిఇఓతో నేను మొన్న ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ గారు ఆయనతో కూర్చొని కాసేపు వచ్చాను, క్యాజువల్ కూర్చొని వచ్చాను. పెద్ద పని ఏం లేదు ఆయనతో, కానీ కూర్చొని అట్లాంటి వాళ్ళ దగ్గర 100 కోట్లు రిలీజ్ అయింది అనుకోండి, మనకు కావాల్సిన ఫండ్స్ మొదలు తెచ్చుకునే అవకాశం కూడా మనకుంది. ఇట్లాంటి అవకాశాలను వాడుకొని రెవెన్యూని జనరేట్ చేసుకోగలిగితే వీటిని ఆ రకంగా బిల్డ్ చేసుకోవాలి. మన మీద వచ్చే ఆరోపణలు తగ్గించాలి. 1 గంట దాటితే స్పెషలిస్టులు ఉండరు, సాయంకాలం పూట హాస్పిటల్ దిక్కు దివాణం లేదు, నడుములోకి వస్తే తలకు సిటీ స్కాన్ రాస్తున్నారు. ఈ బయట చెప్పి నాకు వచ్చి జాగ్రత్త, నేను అందరు తిడతాను, మీకు గుర్తుందా లేదు అసలు అట్లా మాట్లాడడానికి వీలు లేదు అని తిడతాను. ఇవన్నీ బయట మాట్లాడుకునే మాటలు. బయట డయాగ్నోసిస్ సెంటర్స్కు మనం పంపిస్తా ఉన్నాం బ్లడ్ టెస్ట్ని, ఇవన్నీ కూడా బయట మాట్లాడుకుంటారు. సగం నాలెడ్జ్తో వాళ్ళు తెలియక మాట్లాడుతూ ఉన్నారు. మనం చేసే త్యాగాలు వాళ్ళు గుర్తించలేకుండా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఇది కాదు అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మనదే కదా. లేదంటే అవన్నీ అబద్ధాలు, మీరు అలాగే మాట్లాడడానికి వీలు లేదు, అలా మీరు ప్రచారం చేయడానికి వీలు లేదని ఎవరు చెప్పాలి? మన గొప్పతనాన్ని మనమే నిరూపించుకోవాలి. సో ఆల్టర్నేటివ్స్ అన్ని కూడా బిల్డ్ చేసుకోవాలి. ఏ ఒక్క ఆరోపణ వచ్చినా సరే దానికి కౌంటర్ రెడీ చేసుకొని ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి. దీనికి పూర్తి స్థాయి సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ఇన్ని ఆరోపణల మధ్య నడుపుతున్నటువంటి హాస్పిటల్ త్వరలో మార్పు వచ్చి బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ హాస్పిటల్ అనే స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. నమస్కారం. time GGH Adonilo celebrate చేస్తున్నాం, and I'm also being a part of that celebration. I'm very delighted to be here. Thank you one and all for giving this opportunity. Thank you. Now I'd like to call Dr. Vanashree ma'am to kindly speak few words. MLA gariki, MLA gariki, and Superintendent sir ki.
ఏమా జనరల్ మెడిసిన్ ఎవరమ్మా? డాక్టర్ గారు జనరల్ మెడిసిన్ బాధపడుతున్నాడు బిడ్డలకి బాగాలేదండి ఏమైంది? ఎన్ని గంటలు వచ్చినారు? పొద్దున్న 9:30కి వచ్చినాను. ఇక్కడే ఉన్నాను. మధ్యాహ్నం 2 గంటలకు అందరూ వెళ్ళిపోయినారు. రిపోర్టు నాకు 2:30కి ఇచ్చినారు. డాక్టర్లు 3 గంటలకు వస్తారంట, మళ్ళీ 4:30కి వెళ్ళిపోతారంట. సార్ ఇంతసేపు మీటింగ్ అయింది, ఇప్పుడు ఉంటారు లేదా అని డైరెక్ట్ ఎమ్మెల్యే సార్ని అడుగుతున్నాను. ఏమైంది పిల్లలకి? ఇద్దరికి జ్వరం. నాకు 3 పిల్లలు. ఎన్ని గంటలు దాదాపు ఎన్ని గంటలు వెయిట్ చేసినారు? నేను ఇక్కడ 3 గంటలు అవుతుంది. 3 గంటలు అవుతుందా? ఎవరన్నా? నాకు కర్నూలు అవుతుంది. కర్నూలు అవుతుందా? నలుగురు పని 5 మంది చేస్తున్నాం సార్. నలుగురు పని ఒక్కరే చేస్తున్నాం సార్. పని భారం కూడా ఎక్కువైపోయింది సార్. మీరు ఎంతమంది ఉన్నారు? 18 మంది పొద్దున్న 10 మంది సార్ చేసేది. పొద్దున్న డ్యూటీ 10 మంది సార్. 18 మంది ఉన్నాం సార్. స్టాఫ్ 18 మంది సార్. పొద్దున 10 మంది చేస్తున్నాం సార్. మధ్యాహ్నం నైట్ అంతే సార్. పని 18 మందికి జీతాలు ఎందుకు ఇవ్వట్లేదో కనుక్కుంటారు. రెగ్యులర్ గా యూనిఫామ్ లేదు సార్, ఐడి కార్డు లేదు సార్. పని చేసినట్టు ప్రూఫ్ లేదు సార్. ఏడన్నా బయట ఐడి కార్డు నెంబర్ శంకరెడ్డి రావట్లేదా? ఫోన్ చేస్తుంటే సార్ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆదోని. మార్నింగ్ అమ్మా, నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాను. వీళ్ళ ఎంప్లాయీస్ అందరూ కూడా నువ్వు 6 నెలల జీతం 2 నెలలే ఇస్తున్నావని, టయానికి జీతం ఇవ్వట్లేదని, యూనిఫామ్లు కూడా సరిగా ఇవ్వట్లేదని, మిగిలినవన్నీ వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి ఐడి ప్రూఫ్లు ఇవ్వట్లేదని ఇవన్నీ చెప్తున్నారు. నీ వైపు నుంచి ఏంటి ఆన్సర్ దాన్ని? అది చిన్న రిక్వెస్ట్ సార్.
చెప్పండి చెప్పండి. ఇప్పుడు అది చైతన్య జ్యోతి వాళ్ళు తీసుకున్నారు సార్, అది తీసుకునేది వాళ్ళు. మీరు కాంట్రాక్టరా కాదా ఇక్కడ? నేను ఇన్ఛార్జ్ ఉన్నాను సార్ దానికి. ఇప్పుడు ఇన్ఛార్జా కాదా? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు 2-3 నెలల నుంచి వాళ్ళు కంపెనీ తీసుకుపోయింది సార్ దాన్ని ఇన్ఛార్జ్. మరి వాళ్ళకి తెలుసా ఎంప్లాయీస్ నువ్వే కాంట్రాక్టర్ అని చెప్తా ఉన్నారు. నువ్వు కాంట్రాక్టర్ కాదు అంటే వాళ్ళు మాట్లాడతాను. వాళ్ళ నెంబర్ ఉందా? ఇప్పుడు 2 నెలల నుంచి ఇంతకుముందు నేనే చేసాను, బాగుండేది సార్. నేను అన్ని ప్రతి చూసుకుంటా ఉంటే. నువ్వు చేసినంత వరకు కూడా జీతాలన్నీ ఇచ్చేసినావా? సార్ నువ్వు ఎప్పటిదాకా చేసినావో అప్పటిదాకా జీతం ఇచ్చేసినావా? ఇంకా పెండింగ్ ఉందా? 3 నెలల నుంచి నేను చూడట్లేదు సార్. నేను వాళ్ళు చూసుకుంటున్నారు. అడిగిన దానికి సమాధానం చెప్పాలి. వరకు వచ్చాయి సార్. ఇప్పుడు అడిగిన దానికి చెప్పాలి. నువ్వు 3 నెలల వరకు ముందు వరకు చూశానంటున్నావు. 3 నెలల ముందు వరకు నీ జీతం నువ్వు ఎంతైతే జీతం వీళ్ళకి ఇవ్వాల్సిందో ఇచ్చేసినావా? ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది సార్. ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఎంత ఉంటే అంత వచ్చి నీ దగ్గర ఇంక నువ్వు చేయట్లేదు అంటే క్లియర్ చేసేయి వీళ్ళకి. ఏంపా? నన్ను కాదు కలవాల్సింది, వచ్చి ఉద్యోగస్తులు కలవాలి. వాళ్ళని వెంటనే క్లియర్ చేసి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు మీ స్థానంలో? ఇప్పుడు చైతన్య జ్యోతి వాళ్ళని బాగా కలపాలి సార్. నెంబర్ చెప్పండి ఒకసారి. $93900 545552. ఓకే, నేను ఆయనకి కాల్ చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే మీకు మళ్ళీ రివర్స్ బ్యాక్ అవుతాను. సరేనా? మీది ఏమైనా ఉంటే వెంటనే వచ్చి క్లియర్ చేసి వెళ్ళండి. ఓకే, దయచేసి. ఎందుకంటే వీళ్ళు బాబు ఎమ్మెల్యే ఆదోని డాక్టర్ పార్థసారథి. నీ పేరేంటప్ప? బాలనారాయణ. నువ్వు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్టర్స్కి కాంట్రాక్ట్ మీరు తీసుకున్నారా? ఎంతకాలం నుంచి మీరు చూస్తున్నారు ఇది? 3 ఏళ్ళు అయిందా? ఆయన ఇంకొక ఆయన్ని శంకరెడ్డికి ఫోన్ చేస్తే 3 నెలల దాకా నేను చేశాను, 3 నెలల తర్వాత అయింది. నాకు మీరు 3 సంవత్సరాల కాంట్రాక్టర్ మీరేనా? సరే, వీళ్ళు ఎంప్లాయీస్ నా దగ్గర వచ్చినారు. వాళ్ళు చెప్పేది వినాలి. చెప్పేది వినాలి. ఇక్కడ ఈ ఎంప్లాయీ మీరు 6 నెలల జీతం పెండింగ్ ఉన్నారు అని అంటున్నారు. నిన్న 2 నెలలు పడినాయా? మిగతావి ఇంకా 4 నెలలు ఎప్పుడు వేస్తారు? మీరు దయచేసి వెంటనే క్లియర్ చేయండి. ఎందుకంటే వీళ్ళ పాపం ఉన్న 18 మంది కాంట్రాక్టర్గా మీ బాధ్యత వాళ్ళని టయానికి. రెండోది వినాలి. వీళ్ళకు మీరు మామూలుగా 12,000 జీతం ఇవ్వడానికి కారణం ఏంటి? 12,000 అని ఫిక్స్ చేసిందా? మరి 16,000 మీరు పిఎఫ్ ఈఎస్ఐ కట్టినారా?
ఈఎస్ఐ పిఎఫ్ వాళ్ళకి కట్ అవుతా ఉందా? కడుతున్నారా? ఒకసారి దానికి సంబంధించి వాళ్ళు కట్టట్లేదు అంటే అన్నీ పంపించండి ఒకసారి. వెంటనే మిగిలిన 4 నెలల జీతాలు వెంటనే క్లియర్ చేయండి. వాళ్ళకి యూనిఫామ్స్ ఇవ్వండి, ఐడి ప్రూఫ్ ఇవ్వండి. వాళ్ళకి కావాల్సిన విషయాలు జాగ్రత్తగా చూసుకోండి అప్ప. నా నెంబర్ నోట్ చేసుకోండి. ఎమ్మెల్యే ఆదోని డాక్టర్ పార్థసారథి. ఈగల్ హంటర్ మీదేనా సెక్యూరిటీ సర్వీస్? ఆయన ఫోన్ ఎత్తలే, అందువల్ల నీకు చేశానప్ప. ఆయన 3 సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలే. 6 నెలలుగా జీతాలు లేవు అన్నది కంప్లైంట్. ఓకే, మిగతా 4 నెలలవి మీకు జీతం ఎంత? జీతము 16,000 రూపాయలు ఇవ్వాల్సింది 8,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారు? జీతం ఎంత చెప్తే కదా మళ్ళీ నేనే ఎంత మాట్లాడతాను. జీతం 8,000 కాదు. అంతకు 10,000 రూపాయల లోపలే ఉంది కదా. 10,000 రూపాయల లోపల ఎలా చేస్తారు మీరు కాంట్రాక్ట్? ఎలా చేయకూడదు కదా. అసలు మినిమం వేజెస్ యాక్ట్ ఉంటుంది కదా. వెంటనే జీతాలు ఇవ్వండి వీళ్ళకి. రెండవది 10,000 రూపాయలకి ఉద్యోగం చేసుకుంటే మీరు విత్డ్రా అవ్వండి. లోకల్గా ఎవరన్నా చేసుకుంటారు. అర్థమైందా? 10,000 రూపాయలు 8,000 రూపాయలు ఉద్యోగం వేసి ఎట్లా బతకాలా? అవ్వదు కదా. ప్రభుత్వం చేయనక్కర్లే. కాంట్రాక్టర్లు కూడా వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి కదా. మీరు టెండర్ల కోసం పోటీలో ఉద్యోగస్తుల జీతాలు తగ్గించేస్తే ఎలా? అలా కుదరదు కదా. ఆయనకి చెప్పండి. మీ ఓనర్ ఎవరు అసలు ఆయన అన్నావు కదా, అసలు ఆయన నాతో మాట్లాడమనండి. వెంటనే వీళ్ళకి డబ్బులు క్లియర్ చేయండి ఫస్ట్. సరేనా? దబాయించి డబ్బులు ఇస్తాను. సరేనా? వీళ్ళని 3 కోళ్ళు చేసాం కదా, ఇవాళ ఇప్పటికే భయపెడతా ఉంటారు. ఈసారి మళ్ళీ 10 రోజుల తర్వాత వస్తాను. ఎవరికి చెప్పాలా? మేడం గారి శాలరీ విషయం ఎవరికి చెప్పాలా? సార్ ఇది మాది హాస్పిటల్ వచ్చేసి ఏరియా హాస్పిటల్ నుంచి జీజే చేయండి సార్. ఇప్పుడు మా ఏరియా హాస్పిటల్-అన్నీ 0-10 శాలరీస్ అయినాయి సార్. లాస్ట్ మార్చి నుంచి శాలరీస్ అక్కడ ట్రెజరీ వాళ్ళు ఇస్తున్నారు. అంతకుముందు ఏమైంది, మాకు డిసిహెచ్ఎస్ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ట్రెజరీ జీతాలు అయినందుకు మా కమిషనర్ గారు స్టేట్ అతను డిఎంకి రాసినారు సార్. ఇప్పుడు మా ఉన్న స్టాఫ్ అందరినీ వీళ్ళని మెచ్చి చేసుకొని ఎఫ్ఎస్టీలో పెట్టుకొని శాలరీస్ మీకు ఇవ్వండి అని డిఎంఈ గారు మొన్న పర్మిషన్ ఇచ్చారు లాస్ట్ జూన్. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేము అన్నీ అప్లోడ్ చేసేసి ట్రెజరీ సబ్మిట్ చేసాం. ట్రెజరీకి సబ్మిషన్ అయిపోయింది. అక్కడి నుంచి పాస్ అయ్యేసి సిఎఫ్ఎంఎస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు పెండింగ్ వచ్చేసి సిఎఫ్ఎంఎస్లో ఉన్నాయి సార్. గవర్నమెంట్ వాళ్ళు బడ్జెట్ ఉందంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి సార్ శాలరీస్. లేదు సార్, ఇక్కడ
మన లిమిట్స్ దాటేసి అక్కడ లిమిట్స్లో చెప్పాలి సార్. నెంబర్ కనుక్కో, నేను మాట్లాడతాను. ఉన్నదే నలుగురిని జీతాలు ఆపితే ఏం అసలు పోయిందనుకో లేనిపోయి కనుక్కుంటాం సార్. నేను చూసుకుంటానమ్మా. నాకు నెంబర్ ఇప్పించండి, నేను అక్కడ పేపర్ రాసి ఈ చెప్పేదంతా కూడా ఒక పేపర్ కింద రాసి ఇవ్వండి. నేను అక్కడ కావాలంటే మాట్లాడతాను. ఎవరితో మాట్లాడాలి ఫోన్ నెంబర్ ఇస్తాను. పేషెంట్లు ఎవరు లేదు, కరెంట్ మాత్రం వృధా. చేయొచ్చు కదబ్బా, ఇంత డబ్బులు పెట్టుకున్నాను కదా. ఏమైనా వెనక ఏం పేదవాళ్ళగా మాట్లాడుతా ఉన్నావు, 200 కోట్లు వర్క్ చేస్తా ఉన్నావు. నువ్వేనా మెయిన్ కాంట్రాక్ట్ నువ్వేనా? మరి ఎవరు ఏమి ప్రసాదం కనకమెడలు కదా అన్న. నేను మాట్లాడుతాను అబ్బాయి, డబ్బులు పెట్టుకొని ఉన్నవాళ్ళు మీరు కూడా ఏంటంటే ఇట్లా కాదు. కనక మేడలకు డబ్బులు వస్తాయా రావా చెప్పు ఈ గవర్నమెంట్ లో? వద్దన్న వస్తాయి గట్టిగా చెప్పబ్బా. కనక మేడలతో మాట్లాడతాను ఈరోజే. ఇదేందబ్బా ఇది కరెక్ట్గా ఏంట్రా? ఆరేకల్కి ఇమ్మన్నా కదా, ఇది ఆరేకల్ లెటర్ అంటే ఏంటమ్మా సార్? ఇక్కడ ప్రైవేట్ అంబులెన్స్ పెడతారు సార్. అడ్మిషన్లు అయిపోయినాయంట, 15 లెటర్ తీసుకెళ్ళి ట్రై చేయాలి. ఇక్కడ ప్రైవేట్ అంబులెన్స్ పెడతారు సార్. కర్నూలు పోవాలంటే 5,000 తీసుకుంటున్నారు సార్. ఫోన్ నెంబర్తో సహా పెట్టినా సార్ అంబులెన్స్. ఇక్కడ ప్రైవేట్ మీరేం చేయాలంటే మీరు ఇప్పుడు ఏం మాట్లాడకండి. ఒకరోజు మీడియా అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కూర్చొని మన రూమ్ లో మాట్లాడాలి. అప్పుడు మీరు ఎన్నన్నా చెప్పండి. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.